జిఎస్ మ్యాప్ జాబ్ తెచ్చుకోవచ్చా, జాబ్లో జాయిన్ అవ్వచ్చా, దీని శాలరీస్ ఎలా ఉంటాయి, అసలు వీళ్ళు చేసే పని ఏంటి, దీనికి ఫ్యూచర్ ఉందా, వీటన్నిటి మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో జిఎస్ మ్యాపింగ్ అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీంట్లో గూగుల్ మ్యాపింగ్ అని iOS మ్యాపింగ్ అని మెయిన్గా రెండు ఉంటాయి. దీన్ని డిఫరెంట్ కంపెనీస్ అయితే దీనికి సంబంధించిన అంటే వీళ్ళు చేసే మేజర్గా వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఏంటి అంటే మనం అక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేస్తాం, దగ్గరలో ఇనార్బిడ్ మాల్కి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా షార్ప్ క్యాపిటల్స్ దానికి వెళ్ళాలనుకుంటున్నాం మాల్కి, లేకపోతే ఇంకొక షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకొక వేరే ఊరు వెళ్ళాలనుకుంటున్నాం. ఎలా చేస్తాం, మనము ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు డైరెక్ట్ గూగుల్లో లొకేషన్ కొట్టేసేస్తే ఆ లొకేషన్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్కి మనం వెళ్ళి చేరడం అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్జాక్ట్ ఏంటి అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దీనికి ముందు ఫస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉంది అనుకుంటే, ఆ షాప్ ఉంది అంటే ఆ షాప్ కానీ ఆ ఆఫీస్ కానీ ఆ సంబంధించిన లొకేషన్ అనేది సో అండ్ సో అని చెప్పి వాళ్ళు పిన్ చేసి రిక్వెస్ట్ అనేది గూగుల్కి పంపిస్తారు. అంటే ఈ లొకేషన్లో మేము ఉన్నాము అని పంపిస్తారు. వాళ్ళు మాది కూడా యాడ్ చేయండి మీ లొకేషన్లో అని చెప్పి. అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దానికి సంబంధించి వాళ్ళు వచ్చేసేసి అప్రూవల్ చెక్ చేసి ఓకే వీళ్ళు పిన్ ఒకటి పంపిస్తారు, పోస్టల్ ద్వారా పిన్ పంపిస్తారు. ఆ పిన్ రీచ్ అయిన తర్వాత ఆ పిన్ అప్లై చేస్తే మనకి ఆ లొకేషన్ అనేది అప్రూవ్ అవుతుంది. దీనికి సంబంధించి ఈ కరెక్ట్ అప్రూవల్ చేసే ఇది ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే వాళ్ళే జిఐఎస్ మ్యాపింగ్ అండ్ iOS మ్యాపింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో బేసిక్ ఏంటి అంటే ఇది ఒక రెగ్యులర్ వర్క్. అంటే ఈ రోజు చేసి టెక్నికల్ గా అంటే ఇప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు ఎవరైనా ఎనీ పర్సన్, నేను ఒక 10 రోజులు లేదా ఒక నెల 2 నెలలు మాక్సిమం పడుతుంది దీన్ని అలవాటు చేసుకోవడానికి. సో 5 సంవత్సరాలు చేసినా సేమ్ వర్క్, 10 సంవత్సరాలు చేసినా సేమ్ వర్క్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్యాకేజెస్ అనేవి మనము మాట్లాడుకుందాము. ప్యాకేజ్ తర్వాత మనం 2024లో జాయిన్ అవ్వద్దా అనేది కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఇంకా వర్క్ ఏం చేస్తారంటే క్యాప్చరింగ్ అండ్ స్టోరింగ్, చెకింగ్, డిస్ప్లేయింగ్ డేటా ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. దీంట్లో బేస్ పే వచ్చేసి 2 lakhs నుంచి 4 lakhs ఉంది. అండ్ ఇక్కడ సైబర్ సిస్టమ్ చూసుకుంటే 3 lakhs, TCS చూసుకుంటే 4 lakhs, సియాంట్ చూసుకుంటే 2.5 lakhs, విప్రో చూసుకుంటే 2.5 lakhs, ఎక్సెంచర్ చూసుకుంటే 2,25,000, ఇన్ఫోసిస్ చూసుకుంటే 7-8 lakhs. ఇట్లా ఎక్కడ చూసుకున్నా కానీ దీని మ్యాక్సిమం అంటే బేస్ పే 2 lakhs అన్నారు కదా, మ్యాక్సిమం కూడా అదే. మ్యాక్సిమం యావరేజ్ 5 lakhs రీచ్ అవుతాం. వన్స్ మనకి ప్యాకేజ్ పెరిగిన తర్వాత మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ మీకు చేసే వర్క్ ఎందుకంటే నెల 2 నెలల్లో కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. అండ్ మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా అదే వర్క్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలామంది పార్ట్ టైంగా నాకు డబ్బులు సరిపోవట్లేదు, ఇంట్లో వాళ్ళు పంపించలేకపోతున్నారు అని చెప్పి తెలియక వాళ్ళ కెరియర్ని ఇలా జిఐఎస్ మ్యాపింగ్, iOS మ్యాపింగ్ సంబంధించి కెరియర్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ 2024లో కూడా మీరు ఇప్పుడు స్టిల్ అలాంటి కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంట్లో ప్యాకేజెస్ అనేవి పెరగవు. రెగ్యులర్ రొటీన్ వర్క్, దిస్ ఈజ్ కంప్లీట్లీ నాన్ టెక్నికల్. దీనికి మీరు డిగ్రీ బీటెక్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఒక లేమెన్, ఒక 10th పాస్ అయినాడు, 10th పాస్ అవ్వకపోయినా పర్లేదు, కళ్ళు బాగా కనిపించినాడు, కొంచెం సిస్టమ్ వచ్చినాడు, ఎవరైనా చేయగలుగుతారు ఈ పని. చాలా సింపుల్గా చెప్తా ఉన్నా. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ అంటే 10th పాస్ అయిన అవ్వని వాళ్ళు కూడా తీసుకుంటారని అలా కాదు, చెప్తున్నా మీకు. ఓకే, సో దీనికోసం మనం డిగ్రీలు బీటెక్లు చేసి హైదరాబాద్కి రావట్లేదు, బెంగళూరు వెళ్ళట్లేదు. ఇదైతే క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఇలా కాకుండా నేను వెళ్తాను చేస్తాను అంటే మీకు ఒకవేళ పార్ట్ టైం మరీ ఇబ్బందిగా ఉందంటే పిఎఫ్ లేకుండా ఉంటే టెంపరీగా పార్ట్ టైం జాబ్ లాగా ప్రస్తుతానికి ఎంతో కొంత డబ్బులు ఎర్న్ చేసుకుని తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను నా కెరియర్ అనుకుంటే దీంట్లో మీ కెరియర్ని యూ కెన్ స్టార్ట్. జిఐఎస్ మ్యాపింగ్ తీసుకోవచ్చా వద్దా అంటే 100% చెప్తున్నాను. దీంట్లో అడుగు పెట్టడం ఈజీ, బయటకు రావడం చాలా కష్టం. సో స్ట్రక్ అయిపోతారు, సో చాలా ఇబ్బంది అవుతుంది. 100% వెళ్ళొద్దని అంటున్నాను. బట్ స్టిల్ మీకు అంత మనీ ప్రాబ్లం ఉంటే దీన్ని ఒక పిఎఫ్ లేకుండా ఒక పార్ట్ టైం జాబ్ లాగే కన్సిడర్ చేయండి. ఓకే, ఆలోచించండి. ఉద్యోగం వచ్చేసింది అలా కాకుండా కొంచెం ఆలోచించి జాబ్ రోల్ ఏంటి, నెక్స్ట్ 5 yearsలో ఎంత ప్యాకేజ్ పెరుగుతుంది, నేను ఏమైనా నేర్చుకోవచ్చు, ఏ విధంగా నా కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మీ కెరియర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ లైఫ్, మీ కెరియర్, మీ చాయిస్. జాగ్రత్తగా అడుగు వేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.